మట్టల ఆదివారం రోజున ఈ కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక లేఖనాన్ని మనము చదువుకుందాము. అంతేకాకుండా ఈ 4 సువార్తలో మట్టల ఆదివారం గురించి, అలాగే యేసు ప్రభు గాడిదెక్కిన విశేషాలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. లూకా సువార్త 19:30 వచనంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 12:14 కూడా రాయబడి ఉన్నది. అలాగనే లేఖనము నెరవేరినట్టు పాత నిబంధనలు కూడా రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒక్కసారి చదువుకున్నట్టయితే యేసుక్రీస్తు మత్తయి సువార్తలో 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ తర్వాత యెరూషలేమునకు సమీపించి ఓలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెతెసయకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూశాను. యేసు ప్రభువు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు 2 శిష్యులను చూసి, మీరు పలాని ప్రాంతానికి వెళ్ళండి, ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు గాడిద పిల్లయు కట్టబడి ఉంటుంది, మీరు నా కొరకు తీసుకొని రండి అని చెప్పి యేసు ప్రభు శిష్యులకు చెప్పి పంపినప్పుడు వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళగానే ఆ గాడిద పిల్లను చూసి దాన్ని ఇప్పుతూ ఉంటే దాన్ని సాకినవాడు, ఎందుకు ఈ గాడిద నిప్పుతున్నారని చెప్పగా, ఇది ప్రభుకి కావలసి ఉన్నదని చెప్పగానే ఎమ్మడే దాన్ని పంపినట్టు మనము చూస్తున్నాం. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడినట్టు, అలాగే గాడిది సాక్కున్న వారితో కూడా మాట్లాడి ఆయన హృదయాన్ని కూడా దేవుని తట్టు మళ్ళించి పంపినట్టు మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు గాడిద మీద ఎక్కలేదు, కానీ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. ఆ గాడిద పిల్ల మీద ఎన్నడూను ఎవరునూ కూర్చోలేదు. ఆ గాడిద పిల్ల మీద ఏ మురికి బట్టలు కూడా వేయలేదు, పరిశుద్ధమైన గాడిది. అలాగే యేసు ప్రభు పరిశుద్ధుడు గనక ఆ గాడిద మీద ఎవరును ఎన్నడూ కూర్చోకున్న గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చునే సమయంలో అక్కడ ఉన్న యూదులందరూ వచ్చి ఆ గాడిద పిల్ల మీద నూతనమైన వస్త్రములను వేశారు. నూతనమైన వస్త్రముల మీద యేసు ప్రభు కూర్చొని, అలాగనే గాడిద ముందు కూడా వాళ్ళు బట్టలను పరుచుకుంటూ వెళ్ళారు. అంతేకాకుండా ఓలివ చెట్లను, ఈత చెట్లను నరుకొని వచ్చి ఆ గాడిది ముందు పరుచుతూ వెళ్ళారు. గాడిది మట్టిలో నడచలేదు, కానీ గాడిది వస్త్రాల మీద, చెట్ల కొమ్మల మీద నడుచుకుంటూ వెళుతూ ఉంది. అక్కడ చూసిన ప్రజలందరూ కూడా దావీదు కుమారునికి జయము జయము అని చెప్పేసి జయము కొట్టినట్టు మనము చూస్తున్నాం. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, గాడిది యేసుక్రీస్తుని మోసినందున గాడిదకి ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది. నీవు కూడా యేసు ప్రభువుని పని చేసినట్టయితే, యేసు ప్రభు ఒక మాటను విన్నట్టయితే నీకు కూడా ఘనత వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, న్యాయాధిపతులు 15:15లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అక్కడ సాంసోన్
గాడిది పచ్చి దవడ ఎముకతో దాదాపుగా 1000 మందిని హతము చేసినట్టు మనము చూస్తున్నాం. గాడిద ఎముక చాలా పొడుగ్గా ఉంటుంది. గాడిద ఎముక ఎప్పుడైతే సాంసోను చేతికి వచ్చి ఉన్నదో అదే ఆయుధముగా తీసుకొని దానితోనే 1000 మందిని హతం చేసినట్టు మనము చూస్తున్నాం. మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే సంఖ్యాకాండం 22:28లో చూసినట్టయితే బిలాము గాడిద మీద వెళుతూ ఉన్నాడు దేవునికి విరోధంగా. ఆ గాడిద మాత్రము దేవదూతను చూస్తూ ఉంది. ముందు చూసి గాడిది పోకోకుండా రస్తలో వేరే మార్గంలో వెళుతుంది. అప్పుడు బిలాం, గాడిది నాకు తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి దాన్ని ముమ్మారుగా కొడతాడు. అప్పుడు యెహోవా గాడిదికి వాక్కుని ఇస్తాడు. అప్పుడు గాడిది మాట్లాడుతుంది. ఎప్పుడైతే గాడిది బిలాముతో మాట్లాడి ఉందో అప్పుడు ఆయన మనోనేత్రములు తెరబడి ఉన్నాయండి. ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. గాడిది బిలాముతో మాట్లాడినట్టు చూస్తున్నాం. గాడిది బిలాం మనోనేత్రములు తెరబడినట్టు మనం చూస్తున్నాం. గాడిది బిలామును సరైన మార్గంలో మనం ఉంచినట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ మనము 3 గాడిదల విషయంలో మనం చూసాం. ఒక గాడిది యేసుని మోసింది, ఆ గాడిదకి ఘనత వచ్చింది. ఒక గాడిది దవడ ఎముక సాంసోను చేతికి ఇచ్చింది. ఆ గాడిది దవడ ఎముక ద్వారా 1000 మందిని హతం చేసినట్టు మనము చూస్తున్నాం. ఇంకో గాడిద బిలాం మనోనేత్రములు తెరిపించింది. దేవుడు దానికి మాటలు కూడా ఇచ్చాడు. బిలాంతో మాట్లాడినట్టు మనము చూస్తున్నాం. దేవుడు నీతో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. మొదటిసారిగా నువ్వు దేవుని పని నువ్వు చేసినట్టయితే దేవుడు నీకు కూడా ఘనతనిస్తాడు. తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. ఇంకో గాడిది దవడ ఎముక సాంసోను చేతిలో పడింది. అది రక్షణ ఆయుధముగా తీసుకొని తను రక్షించుకొని దాదాపు 1000 మందిని హతం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. మూడో గాడిది బిలాం మనోనేత్రములను తెరిపించింది. నిజంగా నీవు దేవుని రూపంలో పుట్టిన నీవు దేవుని యొక్క మాట విను, దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. యుగములు తరతరములు దేవునితో ఉండు. ఆయన గాడిద మీద వచ్చిన దేవుడు ఇప్పుడు మేఘం మీద వస్తూ ఉన్నాడు. నీ రాజు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. జకర్యా 9:9 చూసినట్లయితే నీ రాజు త్వరగా మేఘాల మీద రాబోతున్నాడు. ఆయనే నీ రాజు. ఆయన కొరకు నువ్వు ఇంకా నీలో ఏమైనా తప్పు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని వదిలిపెట్టి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.